ఆర్డర్స్ వచ్చేస్తే నేను పంపిస్తాను. ఇప్పుడు రీజన్ ఏంటంటే రీజన్ ఏంటో వాళ్ళని అడగండి. మీకు నెంబర్ ఇచ్చిన ఇప్పుడు 1 మినిట్లో మీకు కాల్ చేస్తాను చెప్పారు చేయలే కదా. ఇప్పుడు ఎవరిని అలో చేయొద్దు అని ఉండడానికి కాల్ వస్తే లిఫ్ట్ చేయడానికి నేను కూడా చేత పట్టుకొని రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఎవరిని అలో చేయొద్దు అనడానికి వాళ్ళేమో బందిపోట్లు కాదు, వాళ్ళేమో అది కాదు, దేశద్రోహులు కాదు, తెలంగాణ ద్రోహులు కాదు. వాళ్ళు ఉద్యోగుల గురించి చేస్తారు. ఆరోగ్య పరిస్థితి ఎట్టుంది, మాకున్న ఒక సామాజిక స్పృహతోటి ఉన్న రసమాలతో పలకరియడానికి వస్తుంది. దాన్ని ఇష్యూ చేయాలని లేదు. ఏమన్నా చేసుకోండి అన్నప్పుడు మరి ఇట్లా గేట్ క్లోజ్ చేసి మేము ఫాలో అవుతున్నాము. మాకు ఆర్డర్స్ ఉంటే పంపిస్తాము. మీరు సార్ నెంబర్ ఇచ్చిన మాట్లాడండి. ఒకవేళ సార్ పంపవాలంటే మేము పంపడానికి సిద్ధంగా. ఓకే. సాధారణ వ్యక్తిని కలవడానికి కూడా మీరు ఇన్ని రిస్ట్రిక్షన్ పెడితే ఎట్లా సార్? ఏంటండి ఇంతమంది వచ్చి ఇన్ని రకాలుగా ఉండి నిర్వహించడానికి రీజన్ ఏంటంటే హెల్త్ ఎలా ఉందో మరి నిరాహార దీక్ష చేస్తారు. ఆయన ఆరోగ్యం ఒకవేళ సార్ ఆరోగ్యం ఏమైనా క్షీణిస్తే ఎవరండి బాధ్యులు? మాట్లాడండి మీరే సార్. మాట్లాడండి అడగండి. వాళ్ళని ఏం అడుగుతాము? మీరు ఫోన్ అని మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతాము. అవును సార్, ఫోన్లో అంటే ఎవరు మాట్లాడారో తెలియదు కదా మనకు. ఇప్పుడు అదే అంటున్నాము. ఇంత నిర్బంధంగా ఇంతమంది ఉండి ఫోన్ ఇవ్వకపోవడానికి రీజన్ మా పని ఏంది? మేము కూడా సున్నం వేసినట్లే ఇక్కడ కావాలన్నాము. మా పని మేము చేస్తాం. మీరు ఒక మాట చెప్పి వదిలిపెడితే అయిపోయినట్టేనా సార్? మీరు చేయండి, మా కాల్ లిఫ్ట్ చేయండి. నెంబర్ ఇచ్చిన మేడం కూడా మాట్లాడండి. అవును మేడం చెప్పింది మాట్లాడింది కదా. మీరు మాట్లాడుతున్నారు రమ్మని అన్నారు కదా మేడం దగ్గర నిలబడండి. మీరేం మాట్లాడద్దు. మేడం మాట్లాడుతున్నారు. మాకేమో మేడం చెప్తారు. సార్ పంపించండి మేడం. మీరు మాట్లాడద్దు అంటే మీరు పక్కకు పక్కన ఉండదు సార్. మేడం పంపించండి. మీరు మాట్లాడుతున్నారు కదా మేడం. ఆయన మధ్యలో మాట్లాడుతున్నారు, డిస్టర్బ్ అవుతుంది. అందుకొరకు ఒక్కరే మాట్లాడడానికి రాలేదు కదా, నేను మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మీరు చేయండి, నా తరఫు నుంచి మీరు చేయండి, నేను మాట్లాడతాను. ఇది జెన్యూన్ ఇష్యూ కాదు. ఇంకేదన్నా అంటే మీరు ఇటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చు. ఇది జెన్యూన్ ఇష్యూ. వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. దాని గురించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి రాలేదండి. కలిసి పరామర్శ ఉండదు. అది జెన్యూన్గా నిరుద్యోగుల గురించి దీక్ష చేస్తారు. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మన లోపల ట్రీట్మెంట్ ఏమైనా జరుగుతుందా, ఇవన్నీ మేము తెలుసుకోవాలి కదా. బాధ్యత ఉంది కదా. కాంటాక్ట్ ఉన్నారు, మాట్లాడుతున్నారు కాబట్టి మేము కలిసి చూసి వెళ్ళచ్చు. ఇప్పుడు ఒక మనిషిని నిర్బంధించడం అంటే అది మీకు కూడా తెలుసు. మీరు కూడా అన్ని చూసి ఇప్పుడు మరి దీన్ని ఏమనాలండి? క్యాజువల్గా చేస్తున్న దీక్షకు వెళ్ళి కలవనీయకపోతే దీన్ని ఏమనాలి? అందరితోటి మాట్లాడుతున్నాం. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తారు. ఎవ్వరికి వాళ్ళు మాకు సంబంధం లేదు, పైన కనుక్కోండి, మాకు సంబంధం లేదు, పైన కనుక్కోండి అని చెప్తే లేదు. నేను ఒక్కదాన్నే వెళ్తాను, మాట్లాడి వస్తాను.